అందరికీ నమస్కారం. చాలా మంది డబ్బును కోరుకుంటారు. కానీ కోరుకున్న వాళ్ళందరికీ డబ్బులు రావు. చాలా మంది అనుకున్నవి కావాలనుకుంటారు. అనుకున్నవి అందరికీ రావు. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, సీక్రెట్ బుక్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా, మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఐడియా ఉండుంటుంది. కానీ ఏమనుకుంటే అది జరుగుతుంది కదా. కొంతమందికి జరుగుతుంది. నేను ఏమనుకున్నా నాకు అయితలేదు అసలు. ముఖ్యంగా డబ్బులు వస్తలేవు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్న విషయం గురించి నేను అవగాహన చేసుకున్న విషయాన్ని మీకు షేర్ చేస్తాను. చూడండి, ఇది మీ వరకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో లేదో గమనించాలి. ఏదైనా ఒక కోరిక కోరినప్పుడు, ఏదైనా ఒక కోరిక మీ లోపల చూడండి, ఏదైనా కోరిక ఉందేమో చూడండి. ఇప్పుడు ఈ క్షణం మీలో ఏమైనా కోరిక ఉందా? మీ పిల్లలు బాగుండాలనా, జాబ్ రావాలనా, డబ్బు రావాలనా, లేకపోతే ఇంకేదైనా ఒక కోరిక ఉందో చూడండి. మీరు ఒక కోరిక కోరుతున్నప్పుడు ఆ కోరిక మీ అంతరంగంలోకి వెళ్ళి స్వతహాగా ఆ కోరిక మీలో నుంచి స్వతహాగా స్వచ్ఛంగా వచ్చిందైతే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ అంటే డబ్బు రావాలని కోరిక లోపల నుంచి, పిల్లలు బాగుండాలని కోరిక లోపలికి వెళ్ళి వస్తే, దేని చేత ప్రభావితం కాని కోరిక అయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ కోరికకి ప్రకృతి అనండి, విశ్వం అనండి తప్పకుండా సహకరిస్తుంది. మీరు ఒక పని చేస్తే 2-3 పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అదే కోరిక మీ లోపలికెళ్ళి స్వచ్ఛంగా కాకుండా పరిస్థితుల ప్రభావం చేత కోరిక వచ్చిందనుకోండి, అది నెరవేరదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉన్నాయి, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి కారణం డబ్బు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు వస్తే ఇగో ఈ సమస్యలన్నీ పోతాయి అని మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డబ్బు వస్తే ఈ సమస్యలన్నీ పోతాయి అంటే డబ్బును కూడా మీరు కోరుతున్నారు. కానీ ఆ కోరికకు మూలము ఈ చుట్టుపక్కల పరిస్థితులు, సమస్యలు అవుతున్నాయి. సో ఎప్పుడైతే మీలో ఉన్న కోరిక చుట్టూ పరిస్థితుల మూలాన కోరుకోవడం అయితే ఆ కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఎందుకంటే ఆ కోరికలో ఆ డెప్త్, ఆ ఇంటెన్సిటీ, ఆ ఫైర్ అనేది ఉండదు. అందుకే నేను సెషన్లు తీసుకునేటప్పుడు ఎన్నోసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను. డబ్బులు వస్తే సమస్యలన్నీ తీరిపోతాయి అని అంటున్న వ్యక్తికి డబ్బు ఎప్పటికీ రాదు, ఆ సమస్యలు తీరవు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, ఆ కోరిక డబ్బు కాదు, సమస్య పోవాలి, ఈ పరిస్థితులు బాగుండాలి అని కొంచెం ప్రశాంతంగా ఉండాలి. మీ కోరికను సరిగ్గా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఏ కోరికలో అయితే ఆ ఇంటెన్సిటీ ఉంటుందో, ఆ డెప్త్ ఉంటుందో, సహజంగానే న్యాచురల్గానే నెరవేరుతుంది. దానికి పెద్ద కష్టం కూడా పడాల్సిన అవసరం, చాలా ఈజీగా అయిపోతుంది. అందుకే మీరు గమనించండి, కొంతమంది అరే వాళ్ళు కోరుకున్న వెంటనే జరుగుతుంది, నేను కోరుకున్నా మస్తు కష్టపడుతున్నాం అయినా కూడా అయితలేదు. అలా కోరిక లోపలికి వెళ్ళి స్వచ్ఛంగా వచ్చిందై ఉంటుంది. పరిస్థితుల మూలాన ఒక కోరిక వస్తే అందులో డెప్త్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరో అవమానించారు అనుకోండి, డబ్బు లేకుండా ఏదో లేకుండా అవమానించారు. ఇప్పుడు ఆ అవమానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఈ అవమానంలోకి వెళ్ళి మీరు ఆలోచించడం మొదలు పెడతారు, ఎలాగైనా సరే డబ్బు సంపాదించి నేను ప్రూవ్ చేసుకోవాలి అని మీరు ఒక ఎమోషన్ వస్తుంది. ఈ ఎమోషన్కి మూలం ఏంటి? ఒక వ్యక్తి మిమ్మల్ని అవమానించారు, తిరస్కరించారు, రిజెక్ట్ చేసింది. మీకు కావాల్సిన డబ్బు కాదు, ఆ వ్యక్తి చేత అంగీకరించబడాలి. డబ్బు లేకపోవడం మూలన మీరు తిరస్కరించబడ్డారు కాబట్టి అని మీరు అనుకుంటూ, డబ్బు వస్తే ఇప్పుడు ఈ వ్యక్తి నన్ను అంగీకరిస్తాడు, నాకు గౌరవం ఇస్తాడు కాబట్టి డబ్బు కోరుతారు. ఒకవేళ సరే, ఒక రోజంతా ఆ వ్యక్తి చేత తిరస్కరించబడ్డారు, అగౌరవపరచబడ్డారు, ఇన్సల్ట్ చేయబడ్డారు కాబట్టి ఇక ఎలాగైనా సరే డబ్బును సంపాదించి నేనేంటో చూపించాలి అని మీరు అనుకుంటారు. ఓ 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, ఆ రోజు మిమ్మల్ని పొరపాటున అగౌరవపరిచాను, తప్పు చేశాను, ఆవేశపడ్డాను, నన్ను క్షమించండి అన్నారు అనుకో.
ఇప్పుడు ఆ కోరిక ఏమైపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఆ వ్యక్తి వచ్చి సారీ చెప్పకపోయినా ఆ ఎమోషన్లో వచ్చిన కోరిక ఖచ్చితంగా వారం రోజులకి 10 రోజుల తర్వాత మన లోపల అంతలా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని డైల్యూట్ అయిపోయి ఇంటెన్సిటీని కోల్పోతుంది. మీ కోరిక ఇంటెన్సీగా లేకపోతే, అందులో ఫైర్ లేకపోతే ఆ కోరిక ఎప్పుడు నెరవేరదు. సో ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, గమనించాల్సింది ఏంటంటే, ఏదో ఎమోషన్లో కోరిక కోరుకొని ఇది అయిపోదాం అంటే దానికి నేచర్ అసలు సపోర్ట్ చేయదు. ఎందుకంటే అది మీ కోరిక కాదు. అది నెరవేరకపోవడం కూడా మీకు మంచిదే అట్లాంటి సందర్భంలో. ఎందుకంటే గ్రహించండి, మీకు కావాల్సింది డబ్బు కాదే. డబ్బు ఉంటే సమస్య పోతుంది ఏమో అని ఒక రకమైనటువంటి కండిషనింగ్ నమ్మడం మూలాన డబ్బు వెనకాల పడుతున్నారు. మీకు నిజంగా డబ్బు మీద అంత ప్రేమ లేదు అంటే లిసన్, అండర్స్టాండ్ దిస్. ముందు బయట నుంచి వచ్చే పరిస్థితులతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఈ ఇబ్బందిని ఈ లోపల ఉన్న వాటిని ముందు హ్యాండిల్ చేయాలి. మైండ్ ఎప్పుడు ఫ్రెష్ రిలాక్స్డ్గా ఉన్న తర్వాత అక్కడి నుంచి ఏ కోరిక వస్తుంది అనేది గమనించాలి. ఎప్పుడైనా సరే, ఇప్పటివరకు చాలా మంది డబ్బు సంపాదించిన రిచ్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ కోరికలు లోపల నుంచి వచ్చినాయి, పరిస్థితుల మూలాన కాదు. చాలా మంది ఒకవేళ పరిస్థితి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి సహాయం చేసి ఉండొచ్చు, డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, తద్వారా వాళ్ళలో కోరిక జనించి ఉండొచ్చు. బట్ దట్ డిజైర్ అనేది దాంట్లో ఒక ఫైర్ ఉంటుంది, ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, ఒక డెప్త్ ఉంటుంది. అయితే అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న వ్యక్తికి అదే డిజైర్ చాలా డీప్గా ఉండదు, ఆ డెప్త్ ఉండదు. సో గమనించండి, మిమ్మల్ని మీరు గమనిస్తున్నప్పుడు మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని కోరికలు నెరవేర్చుకోవడం కాదు ఇక్కడ, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకుంటూ మీ లోపల నుంచి ఏమొస్తుందో గ్రహించుకుంటూ ఉంటే మీ జీవితం మహా అద్భుతంగా కొనసాగుతుంది. అప్పుడు మీకు అవసరమైన డబ్బులు వాటంతటవి సహజంగానే వస్తాయి. డబ్బు కావాలి కాబట్టి సమస్యలు తీరుతాయి, అది కరెక్టే కావచ్చు. కానీ డబ్బు వస్తేనే సమస్యలు తీరిపోతాయి అన్న ఆలోచనతో ఉన్నారనుకోండి, మీరు మరిన్ని సమస్యలు పడతారు. మీ లోపలికి చూసుకుంటూ నిజంగా నా కోరిక ఏంటి, సమస్య పోవాలి, ఓకే, ఈ సమస్యకి మూలం ఏంటి ప్రశ్నించండి. ఆన్సర్లు వచ్చినా రాకపోయినా పర్లేదు. మీరు ఈ ప్రశ్నల్ని లోతుగా తీసుకెళ్తే మీ మీద మీకు ఒక అవగాహన వస్తుంది. మీ లోపల మీ అంతరంగంలో ఉన్న మీ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా విషయాల మీద ఒక క్లారిటీ వస్తుంది. డబ్బు కావాలి కాబట్టి ఏదో ఒక అఫర్మేషన్ చేసేసి, ఒక విజువలైజేషన్ చేసేసి, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం, ఇదంతా ఏంటంటే తప్పించుకోవడం అవుతుంది తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీ మీద మీకున్న అవగాహన, మీరు ఏ పరిస్థితుల్లో ఏ రకంగా స్పందిస్తున్నారు, మీ లోపల ఏం జరుగుతుంది అన్న అవగాహన అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అప్పుడు మీకు అఫర్మేషను, విజువలైజేషను అవసరం లేదు. ఒకేలా అవసరమైతే వాటిని వాడచ్చు. అప్పుడు మీరు 100 సార్లు అఫర్మేషన్ చేసేదానికని 2-3 సార్లు అఫర్మేషన్ చేసినా కూడా జరుగుతుంది. కానీ మీ మీద మీకు అవగాహన లేకుండా, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా 100 సార్లు కాదు 1000 సార్లు అఫర్మేషన్ చేయండి, పని చేయండి. సో వీలైతే ఈ చిన్న పని చేయండి. పరిస్థితుల నుంచి తప్పించుకోవడం కోసం నేను డబ్బును కోరుకుంటున్నాను, నిజంగా నాకు డబ్బు మీద కోరిక ఉందా? ఓకే, పరిస్థితుల నుంచి తప్పించుకోవడం అంటే డబ్బు వస్తే సమస్య పోతుంది అని అనిపిస్తే ఇంకా డబ్బును కొద్దిసేపు పక్కన పెట్టేసి ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీని మూలం ఏంటి, డబ్బు లేకుండా దీన్ని నేను సాల్వ్ చేయగలుగుతానా అనేది. సో దీనికి సంబంధించి నా సెషన్స్కి వచ్చిన వాళ్ళు కొంతమంది కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చెప్తే మీకు చాలా బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎస్పెషల్లీ అప్పులు అడిగే వాళ్ళతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే నేను వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత చాలామంది దీన్ని చాలా డీల్ చేశారు. అది ఎలా అనేది నేను తర్వాత వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోరిక పరిస్థితుల మూలాన వచ్చిందైతే దానికి ఇంటెన్సిటీ ఉండదు, కొద్ది రోజుల తర్వాత డైల్యూట్ అవుతుంది. సో కాబట్టి పోనివ్వండి, అది మీకోసం కాదు, అలా పోయినా కూడా మంచిదే. అప్పుడు మీ సొంతంగా మీ సహజంగా వచ్చే విషయాలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం.